ఇంట్లో ఉన్న బ్రహ్మరాక్షసివి నువ్వేనా? నక్షత్ర నిన్న మన ఇంటికొచ్చి అత్తయ్యతో గొడవ పడిందే, అదిగో తనే. మాటిస్తున్నాను మామ్, దాంతో నీకు క్షమాపణ చెప్పిస్తాను. నాకెప్పుడు కనిపిస్తుందా అనుకున్నాను, దాని బ్యాడ్ లక్ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. వదిన్ని ఎన్ని మాటలందో, అందుకే గదిలోకి పోయి బయటికి రావట్లేదు. మా మమ్మీ నందా? ఎవరు? వదిన్ని పట్టుకొని బ్రహ్మరాక్షసి అంది. మా అమ్మని పట్టుకుని అంత మాటందా? ఈ ఇంటికొచ్చి అంత స్ట్రాంగ్గా మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? ముందు అపూర్వ సంగతి చూడండి. గదిలోంచి బయటికి రావడం లేదు. ఏం చేస్తుందో ఏమిటో. ఏమైనా చేసుకుందేమోనని నా అనుమానం. నువ్వాగవే. అసలే మా వదినకి ఆత్మాభిమానం ఎక్కువ. అన్ని మాటలన్న తర్వాత తట్టుకోలేక గదిలోకి వెళ్ళిపోయింది. ఇప్పటిదాకా రాలేదు. ఎవరో ఒకరు వెళ్ళి మాట్లాడి తీసుకురండి. అత్తయ్య, ఎవరో ఎందుకు? పెద్దవాళ్ళు కదా, మీరే వెళ్ళి మాట్లాడండి. వెళ్ళండి అత్తయ్య, వెళ్ళండి. గాలికి కట్టెను సూగుతున్నాయి అపూర్వ. సరిచేయడానికి వచ్చాను, అంతే. అమ్మయ్యా. అత్తయ్య, వదిన ఏమంది? అనడానికి చెప్పేది వింటేనే కదా. ఏం కాదు, బాధపడకమ్మా. నువ్విలా లోపలుంటే ఏవైందో అని బయట అందరూ భయపడుతున్నారని చెప్తుంటే వింటేనే కదా. అబ్బా, నువ్వున్న కాసేపట్లో ఎంత చెప్పావా? చెప్పానా? చెప్పాను. అత్తయ్య మాటనే వినలేదు అంటే ఇంకెవరు వెళ్తారు? అమ్మా నువ్వు వెళ్ళమ్మా. నీ మాట వింటుందేమో. వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు. వెళ్ళు. దేవుడా, దేవుడా, నన్నేమనకూడదు. వదినా, వదినా, ఏదో చెప్పాలని వచ్చాను, మర్చిపోయాను. గుర్తు చేసుకొని వస్తాను. ఏమైంది అత్తయ్య? ఏమంది? వదిన్ని చూస్తుంటే మాటలు రావట్లేదు. అసలు దీని అంతటికి కారణం మీరు. మీరెళ్ళి మాట్లాడండి, వదిన కోపం తగ్గుతుంది. త్వరగా వెళ్ళండి. ఈ విషయం మా అన్నయ్యకి తెలిస్తే లేనిపోని గొడవలు వస్తాయి. వెళ్ళండి. అమ్మయ్య, వెళ్ళిపోయారు. ఎవరది? ఏం తెలుసని మాట్లాడింది? ఎవరి అండ చూసుకుని మాట్లాడింది? ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు. ఇప్పుడే మీరే వాళ్ళు చెప్తేనే తెలిసింది. నీకు తెలియకుండానే నీకోసం వచ్చిందా? నీకు తెలియకుండానే నీ గురించి, నీ గతం గురించి మాట్లాడిందా? ఆ అమ్మాయి ఎందుకు అలా చేసిందో నిజంగా నాకు అర్థం కావట్లేదు. నటించకు కేపీ. ఆ భార్య మీద, కొడుకు మీద ప్రేమ పొంగిపోతుంది కదూ. అందుకేగా ఇలా వెనక నుండి కథ నడిపిస్తున్నావు. నా మాట నమ్మండి. నేనెందుకలా? నమ్మాలా వద్దా అనేది నువ్వేంటో తెలిసిన రోజు డిసైడ్ చేస్తాను. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఆ విషయం వదిలేండి. బయట మీకోసం అందరూ
లేదండి, వదిన్ రాలేదు. రాదంట. ఇంకెవరున్నారు వెళ్ళడానికి? నేను వెళ్తాను. జరిగింది తెలిసింది మామ్. నేనుండుంటే ఆ వచ్చిందని అంతు చూసేదాన్ని. బాధపడద్దు మామ్. నిన్ను అవమానించింది అన్న తర్వాత దాన్ని నువ్వు వదిలేసినా సరే నేను వదిలిపెట్టను. వచ్చింది ఎవరో ఏంటో అనేది తెలుసుకొని దాన్ని తీసుకొచ్చి నీ కాళ్ల మీద పడేస్తాను. మాటిస్తున్నాను మామ్. దాంతో నీకు క్షమాపణ చెప్పిస్తాను. చూస్తాను నువ్వు మాటిచ్చావు. నాలాగే మాట మీద నిలబడతావో లేదో చూస్తాను. నీ నమ్మకాన్ని గెలిపిస్తాను మమ్మీ. ఆల్ ది బెస్ట్. అన్నయ్య వచ్చేస్తున్నాడే. అయ్యో, ఇప్పుడెలా? ఏంటి అందరూ టెన్షన్గా ఉన్నారు? ఏమైంది మీరా? అన్నయ్య, అది ఇంతకీ మీ వదినేది? ఏం జరిగింది కృష్ణప్రసాద్? మాట్లాడవే. అంటే ఇందాక ఎవరో వచ్చి అందరూ నా కోసం ఎదురు చూస్తున్నారా? అమ్మయ్య, వదిన వచ్చేసింది. పిలిస్తే వచ్చేదాన్ని కదా. ఇందాక ఎవరో అని ఆగిపోయావు. ఎవరైనా వచ్చారా కృష్ణప్రసాద్? అదే బావా, మన ఇందు పెళ్లి గురించి మాట్లాడడానికి ఆ పెళ్లి కొడుకు తాలూకు వాళ్ళు వచ్చారు. అదే చెప్దాం అనుకుంటున్నాడు కదా కృష్ణప్రసాద్. అవును, ఇందు పెళ్లి గురించి మాట్లాడడానికి పెళ్లి వాళ్ళు వచ్చారు. సరే, అందరం ఫోన్ చేద్దాం పదండి. రండి రండి. అమ్మా ఆకలి, త్వరగా రా. అబ్బబ్బబ్బా, ఉండవే, వస్తున్నాను. గగన్, అమ్మా, ఆ తైతక్క ఎక్కడా? భోంచేసిందా? లేదన్నయ్యా. పిలవలేదా? ఆకలిగా లేదు, వద్దంటుంది. ఆకలిగా లేదా? ఏం తినింది? తిట్లు తిందిగా. తిట్టానని అన్నం తినడం మానేస్తుందా? నేను వెళ్ళి తీసుకొస్తాను. రే గగన్, మళ్ళీ రాలేదంటే తిట్టకు. ఆ అమ్మాయి బాధపడుతుంది.
తినే ముందు అరిచి వార్మప్ చేస్తున్నావా? నాకు ఎవ్వరిని బ్రతిమిలాడే అలవాట్లేదు. పద. సారీ చెప్తేనే వస్తాను. లేదంటే రావా? అంగుళం అంగుళం కూడా కదలని ఇక్కడి నుంచి. అవును పాపం, నిన్ను కదిలించడానికి క్రేన్స్ కావాలా? ఏ తెప్పిస్తావా? నీ బరువుకి ఆ క్రేన్లెందుకు? ఈ క్రేన్ చాలు. తినడానికి రమ్మంటే రావా? ఏంటి భూమిని పిలుచుకొస్తాడనుకుంటే ఎత్తుకొస్తున్నాడు? నాకు అదే అర్థం కావట్లేదు. అమ్మాయిని టచ్ చేయని అన్నయ్య నా ఎత్తుకొచ్చేది. అమ్మా వడ్డించు. వద్దంటే బలవంతంగా తినిపించొచ్చా? చూస్తే తినేస్తామా? ఏ మాకు రోజు ఉండవా, మాటలుండవా? సర్లేమ్మా, జరిగిందేదో జరిగిపోయింది, వదిలే. ఎలా వదిలేస్తామంటీ? ఆయన ఎన్ని మాటలన్నారు? ఇదిగో పెట్టినప్పుడు తినే. ఎత్తుకొచ్చి బ్రతిమిలాడుతున్నాడు కదా అని మొండికేస్తే తీసుకెళ్లి విసిరేస్తాడు. అలా కూడా చేస్తాడా? ఒకరిద్దరికి నడుములు కూడా విరిగాయి. మీ అన్నయ్యలో అంత రాక్షసుడున్నాడా? అప్పుడప్పుడు వీకెండ్ పార్టీలోకి వచ్చిపోతున్నట్టు పోతుంటాడు. అమ్మో, అయితే తింటాను. తిను. అలాగే. అమ్మా నువ్వు తిను. అన్నయ్య, రేపు డ్రెస్ కొనాలి. మొన్ననే కదా షాపింగ్ చేసావు. అంటే రేపు మా కాలేజ్లో డాన్స్ ప్రోగ్రాం ఉంది. నేను వెస్ట్రన్ డాన్స్ చేయాలి. క్లాసికల్ డాన్స్ నేర్చుకుని వెస్టర్న్ డాన్స్ చేస్తావా? అవును, క్లాసికల్ డాన్స్ కదా చేయాలి. నేను మాటిచ్చానన్నయ్య. మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారు. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. అమ్మా నువ్వన్నా చెప్పమ్మా. చెప్పేది ఏం లేదు, వెళ్ళి క్లాసికల్ డాన్స్ చేయి. నువ్వు క్లాసికల్ డాన్స్ చేస్తున్నావు అంతే. అన్నయ్య వాళ్ళు రిజిస్టర్లో నా పేరు రాసుకుంటారు. చెబితే వాళ్ళే మారుస్తారు. భూమి, తనతో పాటు నువ్వు కూడా కాలేజ్కి వెళ్ళు. ట్రైనింగ్ ఏదైనా కావాలంటే తనకి ట్రైనింగ్ ఇచ్చి డాన్స్ బాగా చేసేలా చెయ్యి. అలాగే.
like a princess. Always gotta keep my head up. You can see my head down. No, I call it bad luck. I don't care about others. I'm my very own idol, and my lines stay holy like the scriptures in the Bible. బాగుంది. స్కూల్ డేస్లో అయితే స్కూల్కి వెళ్ళాలంటే ఇష్టం ఉండేది కాదు, కానీ కాలేజ్కి వచ్చాక వద్దులే అని ఒక్కరోజు కూడా అనిపించలేదు. అప్పుడు టీచర్స్ మాట మనం వినేవాళ్ళం, ఇప్పుడు టీచర్స్ మన మాట వినేలా చేయగలం. అందుకే రావాలనిపిస్తుంది. ఏం కాదు, అప్పుడు బస్తాలు బస్తాలు బుక్స్ మొయ్యలేక వెళ్ళాలంటే ఏడుపొచ్చేది. ఇప్పుడంత కష్టం లేదు కాబట్టి రావాలనిపిస్తుంది. అది ఒక రీజనే. ఏంటి రోజు కాలేజ్ కాస్త కలకల్లాడుతుంది? రోజు క్లాస్లో వినాలా అని కొంతమంది డుమ్మా కొట్టే వాళ్ళకి ఈ రోజు డాన్స్ పోటీలు ఉన్నాయి కదా, అందుకే ఎప్పుడు రాని మొహాలు కూడా వచ్చాయి. ఓ, డాన్స్ పోటీలున్నాయి కదా. మన పూర్ణి కూడా నేమిచ్చిందంట. మన ఏంటి, అదేమన్నా మన బంధువా? మన అనుకుంటే బంధువేగా. ఎలా అవుతుంది? వాళ్ళు మనకేమీ కారు. అత్తయ్యకి కాని వాళ్ళు మనకు అయిన వాళ్ళు అవుతారా? మన వాళ్ళని పరాయి వాళ్ళని చేసుకోవటం, పరాయి వాళ్ళని మన వాళ్ళని చేసుకోవటం అత్తయ్యకి అలవాటుగా. ఏంటి, మా మమ్మీని కామెంట్ చేస్తున్నావా? చచ్చా, అత్తయ్యనంటానా? అత్తయ్య అలవాటు గురించి చెప్తున్నాను. నువ్వు మాట్లాడికే, ఏం మాట్లాడినా తిక్క తిక్కగా మాట్లాడతావు. మనం మేధావులు అనుకునే వాళ్ళకి పక్క వాళ్ళు అలాగే అనిపిస్తారు. అలా అనిపిస్తుంది అంటున్నాను. నక్షత్ర, డాన్స్ కి నీ పేరు కూడా ఇవ్వచ్చు కదా. నేను డాన్స్ చేయడం ఏంటి? నన్నొకరు ఎంటర్టైన్ చేయాలి, కానీ నేనెవర్ని ఎంటర్టైన్ చెయ్యను. అయినా అది డాన్స్ అందరికి రాదు. ఎందుకు రాదు? వెస్టర్న్ డాన్స్ నక్షత్రకి బాగా వచ్చు కదా. అవునులే, ఈ మధ్య ఫిట్స్ వచ్చినట్టు కొట్టుకోవడానికి కూడా డాన్స్ అంటున్నారు. అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఫిట్స్ డాన్స్ చేస్తుంటారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఏయ్, రేపటి నుంచి నువ్వు మాతో రాకే. అన్ని వంకర మాటలు మాట్లాడుతున్నావు. అంటే ఈ ఇంట్లో ఉన్న బ్రహ్మ రాక్షసివి నువ్వేనా? నక్షత్ర, నిన్న మన ఇంటికొచ్చి అత్తయ్యతో గొడవ పడిందే, అదిగో తనే. అదా, అది మరీ పక్క పల్లెటూరు దానిలో ఉంది కదా. ఎలా ఉంటేనే నిన్న అత్తయ్యని గడగడలాడించింది కదా. అదే గడగడలాడించినంత పని చేసింది కదా అంటున్నాను. మాటిస్తున్నాను మామ్, దాంతో నీకు క్షమాపణ చెప్పిస్తాను. మమ్మీకి ఎదురు మాట్లాడి అందరిలో అవమానించింది నాకెప్పుడు కనిపిస్తుందా అనుకున్నాను. దాని బ్యాడ్ లక్ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. దానికి ఈ రోజుని తలుచుకోవాలన్నా భయపడేంత భయంకరమైన రోజుని చేస్తానో చూడు.